రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు. రైతుల సమస్యలపై ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయలేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఆనందంగా ఉన్నారని, 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందించామని తెలిపారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలు కావచ్చినా ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదని అన్నారు. రేవంత్ రెడ్డి అత్తగారి కల్వకుర్తి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి పథకం ప్రకారం 1 తులం బంగారం కూడా ఇవ్వలేదని కేటీఆర్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేసి గెలిచాడని ఆయన అన్నారు. కానీ ఆయనకు సిగ్గుసరం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం సహాయం చేయలేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అందించిందని, 5 లక్షల బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు రైతులకు లభించాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ పథకాలు కొనసాగించబడలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతు సమస్యలకు వ్యక్తం చేస్తూ రుణమాఫీని, పథకాల అమలును బలోపేతం చేయాలని కోరారు. మొన్న మీరు పేపర్లు చూడండి, నిన్నగాక మొన్న ఒక రైతు ఆయన లోన్ కట్టలేదని చెప్పి వాళ్ళ ఇంటి పాటాకు ఇంటి తలుపెత్తుకొని పోయారు, ఇంటికాడ గేట్ ఎత్తుకపోయారు. చూసిర్రా మీరు? నిన్న ఒక రైతుది ఆయన స్టార్టర్ ఎత్తుకపోయినారు. రేపో మాపో తులం బంగారం వచ్చిందా అక్క మీకు? మీరు నిజంగా కల్వకుర్తోలు బాగా హుషారున్నారు, వచ్చినా కూడా రాలేదని చెప్తారు. నేను బయట రాంగరాంగా మైసిగండి కాడ ఆగి అక్కడ పంతులను కూడా అడిగినా, సార్ వచ్చిందా ఇక్కడ తులం బంగారం పంతులు గారు అంటే, మా వాళ్ళకి మాత్రం వచ్చింది, అత్తగారు ఊరు కదా ఇచ్చిండు అన్నాడు. మీరేమన్నా అబద్ధం చెప్తాను, రాలేదా తులం బంగారం? మొన్ననేమో పాటకు ఎత్తుకపోయినారు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినారు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు, గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లకు ముంగడ మీకు, వీడు లంగా నమ్మకుర్రని చెప్పినాం. మీరు స్టార్టర్ ఎత్తుకపోయినరు, రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు, గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లకు ముంగడ మీకు, వీడు లంగా నమ్మకుర్రని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దినరు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అడ్డం పడ్డాడు, ఆయన ఎవరో గెలిచిండు. మరి ఇప్పుడేమో తర్వాత లబో దిబో అంటే లాభం ఏమున్నది?